హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాస్ ఏ కల్చర్. ఈరోజు వీడియోలో మనం విలేజ్ స్టైల్లో గోంగూర రోటి పచ్చడిని సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. గోంగూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిలో విటమిన్ సి, మెగ్నీషియం ఉంటుంది. గోంగూర పచ్చడి అనగానే మనకు నోట్లో నీళ్ళూరుతాయి కదండి. ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి యాడ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ గోంగూర పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ కమ్మగా తినేస్తారు. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గింజలు యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కారానికి తగ్గట్టుగా 10 నుంచి 15 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. ఇలా టమాటా గోంగూర బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ గింజలను యాడ్ చేసి ఇలా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం చల్లారబెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని అలాగే 5 లేదా 6 వెల్లుల్లిపాయ రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకొని పచ్చళ్ళలో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మనం తాలింపు అనేది రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఎమ్మీగా గోంగూర రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ గోంగూర రోటి పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గోంగూర రోటి పచ్చడిని నేను చెప్పిన ప్రాసెస్లో రెడీ చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఎక్కువ హడావుడి లేకుండా తక్కువ టైంలోనే ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్ టేస్టీగా ఈ గోంగూర రోటి పచ్చడిని రెడీ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.